కామారెడ్డిలో జరిగిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. విభజన హామీలపై ఏనాడు ఎన్డీఏను ప్రశ్నించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి తెలంగాణలో పర్యటించే అర్హత లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ గాంధీ శుక్రవారం సాయంత్రం 4 గంటలకు రాజా రాజేంద్ర చౌరస్తా నుంచి పాదయాత్ర చేయనున్నట్లు స్థానిక నాయకులు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని కాశీ హనుమాన్ పంత సంఘంతో పాటు పలు సంఘాల్లో ఎమ్మెల్సీ కవిత బతుకమ్మను పేర్చారు. ఆర్మూర్లోని అంకాపూర్లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. ఏఐసీసీ నేత రాహుల్ గాంధీపై మండిపడ్డారు. బేగంపల్లిలో జరిగిన ప్రజా ఆశీర్వాద యాత్రలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రజలు మేళ వాయిద్యాల నడుమ ఘన స్వాగతం పలికారు. మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఎల్లమ్మగుట్ట మున్నూరు కాపు సంఘంలో మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనంలో అలాగే శ్రీరామ గార్డెన్ లో క్రిస్టియన్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. అందరి సంక్షేమం కోసం బీఆర్ఎస్ పనిచేస్తుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసేందుకు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఇవాళ భేటీ కానుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు రాష్ట్ర బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, ఈటల రాజేందర్ ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. పీఎం మోదీ, పార్టీ చీఫ్ జేపీ నడ్డాతో తెలంగాణలో రూట్ మ్యాప్ అభ్యర్థుల ఖరారుపై చర్చించనున్నట్లు సమాచారం. ఓటర్ కార్డులో స్వల్ప తేడాలున్న ఓటర్ గుర్తింపు నిర్ధారణ అయితే ఓటు హక్కు కల్పించాలని ఈసీ తెలిపింది. ఓటర్ కార్డు లేకపోతే ఇతర ధృవీకరణ పత్రాలను తీసుకొచ్చినా ఓటు హక్కు కల్పించాలని ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు సూచించింది. రాష్ట్ర బీజేపీ నేత నల్లు ఇంద్రసేనారెడ్డిని కేంద్ర ప్రభుత్వం త్రిపుర గవర్నర్ గా నియమించడంపై కాంగ్రెస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రం నుంచి వ్యక్తిని గవర్నర్ గా నియమించడం సరికాదని, ఇది ఓటర్లను ప్రభావితం చేసే చర్య అని కాంగ్రెస్ తన ఫిర్యాదులో పేర్కొంది. నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో శ్రీ శారదీయ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి.